నమస్తే. నేను డాక్టర్ జీవి చాణక్య, ఎండోక్రైనిస్ట్, జన్ హాస్పిటల్, కేపీహెచ్బీ, హైదరాబాద్. థైరాయిడ్ ప్రాబ్లం వచ్చిన తర్వాత చాలామంది అడుగుతుంటారనమాట, ఈ థైరాయిడ్ ఏ టైప్, హైపోథైరాయిడా, హైపర్ థైరాయిడ్ అని. హైపర్ థైరాయిడ్ అనేది టెక్నికల్ టర్మ్స్ అనమాట. సో సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలి అంటే హైపోథైరాయిడిజం అంటే అండర్ ఫంక్షన్ థైరాయిడ్, అంటే పని చేయాల్సిన దానికంటే తక్కువ పని చేయడం అనమాట. హైపర్ థైరాయిడిజం అంటే పని చేయాల్సిన దానికంటే ఎక్కువ పని చేయడం. సో ఎవరైనా సరే అతిగా ఉండకూడదు, అట్లనే అండర్ ప్లే చేయకూడదు. సేమ్ థింగ్ ఈజ్ అప్లైడ్ హియర్. సో హైపోథైరాయిడిజంలో ఏమవుతుంది అంటే థైరాయిడ్ గ్లాండ్ ఎప్పుడైతే తక్కువ పని చేస్తుందో దాన్ని కంట్రోల్ చేసే గ్లాండ్ పిట్యూటరీ గ్లాండ్ అని మన బ్రెయిన్లో ఉంటుందన్నమాట. దాని నుంచి టీఎస్హెచ్ అనే హార్మోన్ వచ్చి ఎక్కువ అయ్యి దాన్ని పనిచేయాలని చూపిస్తూ ఉంటుంది. సో అది సింపుల్ లాజిక్. ఎప్పుడైతే థైరాయిడ్ గ్లాండ్ తక్కువ పని చేస్తుందో, అంటే T4 అనేది తక్కువ అవుతూ ఉంటుందో, దాన్ని కాంపెన్సేట్ చేయడానికి టీఎస్హెచ్ పెరుగుతూ ఉంటుంది. సేమ్ థింగ్ హ్యాపెన్స్ అండ్ రివర్స్ ఇన్ హైపర్ థైరాయిడిజం అనమాట. హైపర్ అంటే ఆల్రెడీ థైరాయిడ్ గ్లాండ్ ఓవర్ ఫంక్షనింగ్ ఉంది, అంటే అవసరం దానికంటే ఎక్కువ T4 వస్తూ ఉంటుంది. ఈ T4 అనేది పైకి వెళ్ళి మన టీఎస్హెచ్ని తగ్గిస్తుంది. టీఎస్హెచ్ అనేది మామూలుగా 1, 2 దగ్గర ఉండాల్సింది 0.0001కి వెళ్ళిపోతూ ఉంటుంది. సో హైపోథైరాయిడిజం అంటే అండర్ ఫంక్షనింగ్ అప్పుడు మన బాడీలో మెటబాలిజం తక్కువ అవుతుంది కాబట్టి పేషెంట్స్ వెయిట్ గెయిన్ కావడము, అంటే కొంతవరకు 5 కేజీల వరకు పెరగడము, కొంతమంది నీరు చేరడము, వర్క్లో డల్ అయిపోవడము, స్త్రీల ఋతుక్రమాలు దెబ్బతినడం, ఇటువంటి జరుగుతూ ఉంటుంది. హైపర్ థైరాయిడిజంలో అంటే ఉండాల్సిన కంటే ఎక్కువ T4 వస్తుంది కాబట్టి వాళ్ళు మోర్ అన్నెసరీ ఎనర్జెటిక్గా ఉండడము, అంటే చిన్న చిన్న దానికి కంగారుగా ఉండడము, చెమటలు ఎక్కువ పట్టడము, కాళ్ళు చేతులు ఇలా వణకడము, హెయిర్ లాసు, బరువు తగ్గడం, ఇటువంటి జరుగుతూ ఉంటుంది.